వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే మీ పేరు బలం ఎంత ఉంది అని తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఫస్ట్ ఆ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోండి. అండ్ ఎస్పెషల్లీ ఇయర్ ఎండ్ కూడా రాబోతుంది కాబట్టి అంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు మీ పేరు బలంలో ఏమేమి ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలా, ఇప్పటి వరకు అంటే ఈ 1 yearలో ఏదైనా కలిసి రాలేదు అనుకుంటే దేనివల్ల కలిసి రాలేదు, ఎందుకు ఆ విధంగా అవుతుంది అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ, ఎందుకంటే నంబర్లో ఖచ్చితంగా ప్రతి అవర్కి ఏ విధంగా అయితే వాతావరణం మారుతూ వస్తూ ఉంటుందో మన పేరులో కూడా పేరు బలాన్ని బట్టి అంటే నంబర్ని బట్టి కూడా కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించిందే న్యూమరాలజీ ఏం చెప్తుంది, ఏం చెప్పబడింది అనేది. ఏవైనా అందుకే కదా మనం వెహికల్ నంబర్స్ కూడా లక్కీ నెంబర్ ఇదే కావాలని చెప్పేసి తీసుకుంటూ ఉంటాము. సో ఆ నంబర్కి ఆ డేట్కి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరైనా సరే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని. సో కమింగ్ టు సబ్జెక్ట్ సార్, సి అనే లెటర్ కనుక మనం చూసుకుంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంటుందండి? నానా సికి సంఖ్యాబలం 3, హైలీ స్పిరిచువల్. సో చాలా తెలివైన లెటర్, మాట మీద ఉంటారు, శత్రువులను కూడా క్షమించేసే లెటర్ సి. అంటే మనం తిట్టచ్చు వాళ్ళని, ఏదైనా అనొచ్చు, మళ్ళా పోయి సారీ అనవండి. చంద్రబాబు గారు కావచ్చు, చంద్రమోహన్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, వీళ్ళు క్షమించే గుణం ఎక్కువ. సో లెటర్ సి అంటే దేవుడు లాంటి వ్యక్తులు, నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, చాలా హార్డ్ వర్కింగ్ ఉంటారు. సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఈ లాస్ట్ 4 నెలలు ఇవి తీసుకుంటే ఈ లెటర్ సి వాళ్ళకి సెప్టెంబర్ 9, మామూలుగా ఏమంటారంటే 3, 9 ఫ్రెండ్స్ అనుకుంటాం, బట్ 3కి 9కి ఈ లెటర్ సి వాళ్ళకి సెప్టెంబర్, అక్టోబర్లో 2 నెలల్లో కూడా చాలా వరకు ఖర్చులు ఎక్కువ, బ్యాడ్ న్యూస్ వినడం, కష్టాలు ఎక్కువ అవ్వడం, ఖర్చులు ఎక్కువ అవ్వడం, హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం తిరగబెట్టడం, ఎంత వీళ్ళు ఫిట్గా ఉండాలన్నా ఇబ్బందులు వస్తాయి, అండ్ అన్వాంటెడ్ టెన్షన్స్ క్రియేట్ అవుతాయి ఫ్యామిలీ వల్ల, పిల్లల వల్ల, పేరెంట్స్ వల్ల. సో దిల్ బి టేకింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ బోత్ ఇన్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్. సో కొంచెం ఓపిక్గా ముందుకెళ్ళండి. ముందుంది మంచి కాలం మనకు. నవంబర్ అండ్ డిసెంబర్లో ఇక్కడ జరిగిన నష్టాలన్నీ ఇక్కడ పూడ్చుకోవచ్చు, లాసులన్నీ ఇక్కడ కవర్ అయిపోతాయి. దిల్ బి వెరీ ప్లెజెంట్, ఎందుకంటే ఇక్కడ కొంచెం హెల్త్ కూడా పాడే ఛాన్స్ ఉంది. ఓకే. సో వాళ్ళు కరెక్ట్గా మెడికేషన్ తీసుకున్నా కూడా బీపీ కంట్రోల్ కాదు, షుగర్ కంట్రోల్ కాదు, స్ట్రెస్ లెవెల్స్, హైపర్ టెన్షన్, మైగ్రేన్, ఇవన్నీ. సో ఇక్కడ నుంచి నవంబర్ నుంచి ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్, అందరు కూడా మనల్ని సపోర్ట్గా ఉండడం, నేచర్ కూడా మనకు సపోర్ట్ అయ్యి ఈ నవంబర్ అండ్ డిసెంబర్లో మంచి వార్తలు అండ్ పాడైన హెల్త్ కొంచెం పాడైంది కవర్ అయిపోతుంది, అండ్ అన్ని గుడ్ న్యూస్లు వింటారు. కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ముందుకు వస్తాయి. బిజినెస్ మ్యాన్ అనుకోండి, అన్నాడు వెంచర్ వేద్దాం, నువ్వు 10% పెట్టు, నేను 10%, ఇలా 10 మంది కలిసి చేద్దాం. సినిమా వాళ్ళు అనుకోండి, మన 5 మంది కలిసి సినిమా తీద్దాం. సో రాజకీయ నాయకులకి నవంబర్, డిసెంబర్లో మంచి పేరు. ఈ సెప్టెంబర్, అక్టోబర్లో ఎంత సర్వీస్ చేసినా కూడా ప్రజలు కూడా సాటిస్ఫై కారు. ఏమో మాకు తృప్తిగా అనిపించడం లేదు, చేస్తున్నాడు కానీ తృప్తిగా లేదు. ఫ్రమ్ నవంబర్ దే పుట్ దేర్ మార్క్. నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి 2026లో కూడా మంచి బ్యాంక్తో స్టార్ట్ అవుతారు. ఈ పీరియడ్లో ఇన్కమ్ పెరుగుతుంది, పీస్ ఆఫ్ మైండ్ పెరుగుతుంది, ఆగిపోయిన డబ్బులు, బకాయిలు చేతికి అందుతాయి, మంచి వార్తలు వింటారు. సో సి లెటర్ వాళ్ళు 1-2 నెలలు ఆచితూచి, కొంచెము ఇరిటేషను, కోపం ఉంటుంది, కానీ వైఫ్ పార్ట్నర్ మీద మన కోపం చూపికుందా, ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకొని కామ్గా ఉండడం. ఈ 2 months మంది కాదు, తెలిసినప్పుడు ఎందుకు టెన్షన్ పడాలి? ఈ 2 నెలలు మనవి. ఇక్కడ మనం సంపాదించినంత డబ్బు, పేరు, అండ్ దిస్ 2 months విల్ డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఓకే. సిలో ఉన్నవాళ్ళు పర్టికులర్గా ఈ డేట్స్లో 6, 15, 24లో లాంగ్ జర్నీస్ చేయొద్దు, అండ్ గ్రీన్ కలర్ కార్స్ వాడకూడదు, గ్రీన్. అండ్ సెప్టెంబర్లో అయితే రెడ్ కార్ వాడద్దు, దిస్ విల్ కాజ్ బ్లడ్ షెడ్స్ అండ్ యాక్సిడెంట్స్. అక్టోబర్లో వచ్చి పింక్ కలర్ కార్ వాడద్దు. ఫ్రమ్ నవంబర్, డిసెంబర్ దే కెన్ యూస్ బ్లూ, వైట్, ఎక్సలెంట్గా ఉంటాయి. సో సెప్టెంబర్ అనేది 9 సార్, పైగా 2025 9. సో ఇప్పుడు మనకు
సెప్టెంబర్ 7 ఒక అమావాస్య పోతుంది, బ్లడ్ మూన్ అంటాము. సో దీనివల్ల ఏమైందంటే కొన్ని లెటర్స్కి ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని లెటర్స్కి పాజిటివ్ ఉంటాయి. సో దే కెన్ స్పెండ్ సెప్టెంబర్ 7th ఇన్ మెడిటేషన్, లక్ష్మీదేవి పూజ చేసుకోవడం, దాన ధర్మాలు చేసుకోవడం. ఈ పూజలు చేసుకుంటే ఆ ఎఫెక్ట్ కొంచెం తగ్గుతుంది. బట్ సెప్టెంబర్ విల్ బి బ్యాడ్ ఓన్లీ, సెప్టెంబర్ అండ్ అక్టోబర్. సో వీళ్ళు ఆ సెప్టెంబర్లో 9, 2029 9, ఆ 9th మంత్లో రెడ్ అంటే మళ్ళీ 9, హై బ్లడ్ షెడ్స్ ఉంటాయి, యాక్సిడెంట్స్ ఉంటాయి. సో లాంగ్ జర్నీస్ ఈ 2 నెలలు వద్దు, ఇక్కడ నుంచి మీ ఇష్టం. సో లెటర్ సి వాళ్ళు ఈ 2 నెలలు జాగ్రత్తగా ఉండండి, ఈ తేదీల్లో ప్రయాణాలు చేయకండి, ఇది మృత్యు సమానం. జర్నీస్ చేస్తే మిగతా రోజుల్లో చేసుకోవచ్చు. 6, 15, 24 వద్దు, సెప్టెంబర్లో రెడ్ వెహికల్ వద్దు. యూజువల్గా మీరు గ్రీన్ కలర్ బట్టలు వాడకండి. యూ కెన్ వేర్ బ్లూ, పర్పుల్, యాష్ అండ్ బ్రౌన్ కలర్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, లేదా విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో మీకు కలిసి రావట్లేదు అనుకునేటప్పుడు న్యూమరాలజీ ఏమైనా దారి చూపిస్తుందేమో అనుకునేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే, ఎవ్రీ సండే మణికొండ మీరు డైరెక్ట్గా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని కలవచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవడం. లేదు అనుకుంటే అసలు మీ పేరు బలం ఎంత ఉంది, పాజిటివ్స్ ఉన్నాయా, నెంబర్స్ నెగిటివ్స్ ఉన్నాయా, ఆ వైబ్రేషన్ ఎలా ఉంది, ఎందుకు మనకి ఇప్పటివరకు కలిసి రావట్లేదు, లేదంటే మనీ పరంగా కూడా పెద్ద సక్సెస్ చూడలేకపోతున్నాం అనుకున్నటువంటి వాళ్ళు న్యూమరాలజీని ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే పేరు బలం ఎంత ఉందో తెలుసుకొని అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.